ప్రోటోకాల్ గురించి ఆ రోజు ఏదో మన కుక్కలకు సంబంధించిన వైద్యశాల ఓపెన్ చేసినప్పుడు చైర్పర్సన్ గారికి తెలియజేయకోకుండా ప్రారంభించినారు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కమిషనర్ గారిని కూడా హెచ్చరివ్వడం జరిగింది. ఆ రోజు ఇంకోసారి ఏదైనా ఉంటే చెప్పి చేయాలి అని చెప్పేసి. మొన్న న్యూస్ పేపర్లో చూసినట్లయితే అధ్యక్ష, మెప్మా మీటింగ్ ఏదో మళ్ళీ మీకు తెలియజేయకుండా మళ్ళా జరిగినారని చెప్పేసి నోటీస్కి రావడం జరిగింది అధ్యక్ష. అది ఏదో పేపర్లో చూస్తేనే మాకు కూడా తెలిసింది అధ్యక్ష. దానికి పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు అధ్యక్ష. కొన్ని కౌన్సిలర్ నోటీస్కి జరిగిన కూడా మా నోటీస్కి వాళ్ళ ద్వారా వస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవి మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలి అధ్యక్ష. మీకు జరిగిందనే మీకు మళ్ళీ వివరిస్తున్నాం అధ్యక్ష. దీని గురించి ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష మీ ద్వారా. సార్ గారు మర్చిపోయినారేమో. నేను వచ్చేసి కాన్ఫరెన్స్ లో ఉన్నా. నాకు తెలియదు ఆయన అక్కడ పోయి చూస్తున్న విషయము. తర్వాత నేను మీకన్నా నాకు నోటీస్ వచ్చింది. మేడం నాకు అడిగినాను కానీ నేను కాన్ఫరెన్స్ లో మళ్ళీ చెప్తానని చెప్పాను. ఆ విషయం మరి ఆయనకి ఎలా అర్థమైంది కానీ నేను కూడా లేను. నేను ఇక్కడ కాన్ఫరెన్స్ ఎందుకంటే మన సెక్రటరీ సంబంధించిన బదిలీలకు సంబంధించిన కాన్ఫరెన్స్ ఉందని దాంట్లో ఉన్నాను. నేను రీసెంట్గా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. నాకన్నా పై అధికారులు ఇంకా ఇద్దరు వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు జాయిన్ కాలేదు. సమయభావం వల్ల నేను కేవలం మన మెప్మా విభాగానికి సంబంధించి ట్యాబ్ల పంపిణీ అనేది మనకు వచ్చింది వాస్తవమే. సమయం తక్కువ ఉండి మనము కేవలం కలవడానికి కూడా టైం లేకపోవడం వల్ల నేను ఇంటిమేషన్ ఇవ్వలేకపోయినాను. ఆ విషయం నాది తప్పే. అయినా సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్ దగ్గర కూడా అడిగినాను. తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇచ్చేది సాయంకాలమే ఇచ్చేసేయండి, దాన్ని పెండింగ్ పెట్టేదొద్దు అని చెప్పి ఆయన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం వల్ల మనం ఆ రోజు కంపల్సరీ ఆ రోజు నైటే ఆన్లైన్ చేయాలని చెప్పిన దానికోసం మనం ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉన్నా కూడా మనము కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ ఫర్దర్ అన్ని పనులు చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈసారి మాత్రం నన్ను మన్నించండి. ఎందుకంటే యోగాంధ్ర డ్యూటీలు ఉండడం వల్ల నేను 21వ తేదీ విజయవాడలో ఉన్నాను. మళ్ళా తర్వాత ఒకరోజు ఇక్కడ వచ్చి మళ్ళీ విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నైట్ మార్నింగ్ వచ్చినాను, ఈవినింగ్ 3 గంటలకే నాకు ఆ విషయం తెలిసింది. అది జరిగింది సార్, పొరపాటు అయితే జరిగింది. అది మీ పేరు వీరారెడ్డి కదా సార్? అవునవును. ఇంతకుముందు ఇక్కడ జాబ్ చేస్తున్నారా? ఇంతకుముందు జాబ్ ఇప్పుడు మీరు సిఓగా వచ్చినారా? టీఎంసీ టౌన్ మిషన్ కోఆర్డినేటర్. టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వచ్చిన తర్వాత చైర్పర్సన్ కలిసినారు కదా? కలిసినారా లేదా? ఒక రోజు ఆర్పీ మీటింగ్ పెట్టినప్పుడు నేను పర్సనల్ గా ఇంకా మేడం దగ్గర కలలేదు. ఆ రోజు జాయిన్ కాలేదు సార్? జాయిన్ అయిన రోజే ఆర్పీ మీటింగ్ పెట్టినారు. ఆ రోజు డైరెక్ట్ వచ్చి మేడం పరిచయం చేసుకున్నాం ఇక్కడే కౌన్సిల్ హాల్లోనే. పరిచయం చేసుకున్న తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఈ రోజు నేను కౌన్సిలర్ కి మీటింగ్ రావాలని మీకు తెలుసా లేదు? మీకు ఇన్ఫార్మ్ అందిందా లేదా సార్? ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఉండే విషయం నాకు ఇంటిమేషన్ లేదు సార్. ఇంటిమేషన్ ఉంటే నేను ఇప్పుడు విజిట్ కి వెళ్ళాను. వాస్తవానికి అయితే ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు బయలుదేరి వచ్చిన. ఇదే అధ్యక్ష మన వాళ్ళు మనకు ఉండేది. మనం ఎట్లున్నాం ఇప్పుడు సార్ మీటింగ్ నాకు ఇన్ఫార్మ్ లేదంటున్నాడు. అక్కడ మన క్లర్క్ ఇన్ఫార్మ్ చేయలేదంటున్నారు. అయినా మేము మా పెద్ద మంది చేసుకునే అలవాటు మాకు ఎక్కువ ఉంది అధ్యక్ష. మా కౌన్సిల్ సభ్యులకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు దయచేసి మీరు గవర్నమెంట్ నుంచి ట్యాప్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు ఇవ్వాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా చైర్పర్సన్ ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మనం పోలేం కదా అధ్యక్ష. ఇక్కడ ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఇక్కడ వచ్చి ఇవాళ దయచేసి ఇలాంటి పొరపాటు చేయొద్దని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఓకే సార్. అధ్యక్ష, ఇది రెండోసారి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు సార్ చెప్పినట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసినారు, లేదా కమిషనర్ గారు ప్రెజర్ చేసినారు, ఇంకోటి ప్రెజర్ చేసినారు. ఇంకా అట్లాంటప్పుడు ఈ ప్రోటోకాల్, ఈ రూల్స్ ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇంకా ప్రోటోకాల్ అన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఒక పద్ధతి అనే దాని ప్రకారం పెట్టింటారు అధ్యక్ష. కాబట్టి నెక్స్ట్ టైం ఏదున్నా కూడా చైర్పర్సన్ అనేది సార్ అధికార పార్టీలో ఉండని, అధికార పార్టీలో లేకపోని చైర్పర్సన్ ఇస్ ద చైర్పర్సన్. చైర్పర్సన్ ఇస్ ద సుపీరియర్ పోస్ట్ ఇన్ మున్సిపాలిటీ. కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ఆమె లేకోకుండా ఇంకొకసారి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రోగ్రాంలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా కౌన్సిల్ తరఫున యాక్షన్ తీసుకుంటామని చెప్పి సభాముఖంగా గట్టిగా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
ఈనాటి సమావేశం ముగియడమైనది.